వైసీపీ నాయకుడు కనకరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. గత 3 నెలలుగా నన్ను టార్చర్ పెడుతున్నాడు. టార్చర్ పెడుతున్న నేపథ్యంలోనే నా కులం పేరుతోటి నేను మాదిగ్గా పుట్టమే పెద్ద నేరమా, తప్పు చేసుకున్నానేమని చెప్పేసి సిఐ నాగరాజు వేధింపుల వల్ల నేను చచ్చిపోతానని చెప్పేసి ఒక వీడియోని నిన్న రావడం జరిగింది. అది క్రాంతి కుమార్ పేరుతో రావడం జరిగింది. ఆ వీడియో స్పష్టంగా చెప్పాడు. మేము ఈ సందర్భం అడుగుతూనే ఉన్నాం, అయితే సాయి కృష్ణ కేసులు ఏ విధంగా కేసు కట్టారో వాళ్ళ యొక్క తల్లి యొక్క ఆరోపణ మేరకు, అదేవిధంగా క్రాంతి కుమార్ అయితే వీడియో చేసుకొని చనిపోయానని చెప్పేసి చనిపోవటానికి నాగరాజు వేధింపులని చెప్పాడో దాన్ని ఆధారంగా చేసుకొని ఆ వీడియోని మరణవాగ్మూలంగా తీసుకొని తక్షణమే సిఐ నాగరాజు మీద వేధింపులు, అదేవిధంగా క్రాంతి కుమార్ చనిపోవటానికి కారకుడయ్యారో నాగరాజు మీద SC/ST యాక్ట్ ప్రకారంగా, అదేవిధంగా అయితే ప్రేరేపించి చావు కారణమయ్యాడో నాగరాజు మీద ఇది కూడా కేసు కట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు అన్నారు కదా ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పేసి, మా ప్రభుత్వంలో దళితులకి పెద్దపేట వేస్తా ఉన్నారు కదా. మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పేరు పువ్వు క్రాంతి కుమార్ నుంచి మొదలు పెడితే ఇప్పటికి దాదాపు 15 మంది పైగా SCలు ఈ రాష్ట్రంలో బలైపోయినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మాకు అన్యాయం జరిగిందని రోడ్డు మీదకి వస్తే పట్టించుకోవట్లేదు, కానీ బాధితుల పక్షాన్ని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారో అప్పుడు మాత్రమే పోలీసు దిగొస్తా, ప్రభుత్వం దిగొస్తా ఉంది. అది రైతుల విషయం కావచ్చు, ఏదైనా దాడులు జరిగినప్పుడు ఆ కుటుంబాన్ని పరామర్శించినప్పుడు అప్పుడు ఆగమేఘాల మీద ప్రభుత్వాలు స్పందించలేదు తప్ప, అంటే ప్రభుత్వాలు పనిచేయాలంటే ఏదో ఒక అత్యాచారమో హత్యో జరిగితే తప్ప మీరు స్పందించరా? అంటే ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, అదేవిధంగా చట్టాలు పనిచేస్తనేది అదొక పెద్ద మాయగా, అదొక ప్రశ్నగా మిగిలిపోయినటువంటి నేపథ్యం ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. ఆ నేపథ్యంలోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే దాడులు, హత్యలు, అత్యాచారాలు ఒక రెడ్ బుక్ రాజ్యాంగానికి కేంద్రంగా మారినటువంటి నేపథ్యంలోనే పోలీసు అరాచకత్వం పెరిగిపోయిన దానికి కృష్ణలంక సిఐదే సాక్ష్యం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదే క్రమంలో అయితే పేరుపు క్రాంతి కుమార్ చనిపోయే ముందు అతని యొక్క మరణ వాగ్మూలంతో పాటు అదే రోజు వాళ్ళ తండ్రి కూడా పోలీసులు మా ఇంటికి రావడం జరిగింది. మా ఇంటికి వచ్చి నాగరాజు గారు సిఐ గారు రమ్మని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో అతను భయపడిపోయి, ఎందుకంటే అతను గత 3 నెలలకు ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి, పోతే ఏదైతే సాయి కృష్ణ ఉదంతో అతని మనసులో ఉంది కాబట్టి తెలుసు కాబట్టి నాకు అట్లా జరిగిద్దామని చెప్పి భయపడి అక్కడికి పోయినా సావే కాబట్టి ఇక్కడ సావే కాబట్టి చెప్పేసి అతను ఆత్మహత్య చేసుకోవటానికి పోలీసులే కారణం చెప్పి వాళ్ళ తండ్రి కూడా 21వ తారీఖు 22వ తారీఖు ఏదైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అయితే క్రాంతి కుమార్ జరిగినటువంటి ఏదైతే ఈ మరణ వాంగ్మూలం రికార్డు బయటకు వచ్చినాక విజయవాడ సిపికి కూడా కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. అయినా కూడా చెవిటోడు ముందు శంకుదినట్టుగా వాళ్ళు పట్టించుకోకపోవటం వల్ల ఈరోజు గంట క్రితమే వాళ్ళ తండ్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి పోలీసుల వల్ల నాకు న్యాయం జరిగిందని తెలుసుకొని నేను లీగల్గా న్యాయపరంగా ముందుకెళ్తానని చెప్పడం జరిగింది. ఇప్పుడైనా సరే ప్రభుత్వం మొద్దు నిద్ర వదిలి దళితులుగా అండగా ఉండాలని నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా క్రాంతి కుమార్ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకొని నాగరాజు పైన కూడా కేసు పెట్టాలని చెప్పేసి కోరుకుంటాను. అంటే మీకు దళితులు అవసరం లేదు, మీ నాయకులు చెబుతున్నారు కదా. ఒక పక్కేమో స్పీకర్ ఉన్నటువంటి అయ్యన్న పాత్ర గారు పబ్లిక్ లో జాతరలో మాదిగల్ని డొప్పు కొడుతున్న మాదిగల్ని చెంప చెల్లు అనిపించేటువంటి చూసే ఒక పక్క, మరో పక్కేమో డిప్యూటీ స్పీకర్ ఒక రాజ్యాంగబద్ధ పదటువంటి రఘురామకృష్ణరాజు గారు అసలు దళితులే మాకు అవసరం అని చెప్పేసి అంటున్నారు. దళితులు అవసరం లేదంటువంటి మీరు మరి క్రాంతి కుమార్ కేసును కూడా గాలిలో వదిలేస్తారు.